హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రీసెంట్గా తాలిబాన్లు, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి తాలిబాన్లు ఒక 90 పేజీల క్రిమినల్ కోడ్ అయితే కనుక సంతకం పెట్టడం జరిగిందంటే వాళ్ళు తయారు చేసుకున్నారు. 90 పేజీల క్రిమినల్ కోడ్ని అయితే కనుక ఆ చట్టాలను అయితే అది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. అయితే ఆ మహిళల స్వేచ్ఛ, ఆల్మోస్ట్ ఇంకా స్వేచ్ఛ అంటూ అందులో అసలు అవకాశం లేని విధంగా క్రిమినల్ కోడ్లు ఉన్నాయంటున్నారు. భర్త అనుమతి లేకుండా పుట్టింటికి వెళ్తే కనుక భార్య 3 నెలల పాటు జైలు శిక్ష అయితే విధిస్తారు. అంతేకాదు ఇంకా చాలా వెరైటీగా శిక్షలు అయితే ఇక్కడ అమలు చేయబోతున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక ఇందులో హోదా బట్టి శిక్షలు అయితే విధించబోతున్నారు. అంటే కాస్త ఎవరైనా అత్యున్నత హోదాలో ఉన్నా, లేదంటే కనుక మత నాయకులు, ముల్లాలు ఇలాంటి ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా ఈ క్రిమినల్ ప్రాసిక్యూషన్, క్రిమినల్ కోడ్ నుంచి తప్పిస్తున్నారు. సామాన్య ప్రజలకు మాత్రమే ఈ కఠిన చట్టాలు అయితే అమలు కాబోతున్నాయి. ముఖ్యంగా మహిళల స్వేచ్ఛ అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉండదని అయితే ఇందులో తెలుస్తోంది. భర్త అనుమతి లేకుండా పుట్టింటికి వెళ్ళినట్లయితే ఆవిడని తిరిగి తీసుకొచ్చి 3 నెలల పాటు జైలు శిక్ష విధిస్తారు. ఒకవేళ తిరిగి ఆవిడ ఇంటికి రావడానికి వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా అభ్యంతరం చెప్తే వాళ్ళని కూడా నేరస్తులుగా పరిగణించి వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళకే జైలు శిక్ష విధిస్తారు. ఇక అంతేకాకుండా ఈ మహిళల్ని ఎవరైనా సరే ఏ చిన్న ఇబ్బంది కలిగినప్పటికీ కూడా తండ్రి కానీ భర్త కానీ మహిళల్ని శిక్షించవచ్చు. వాళ్ళని కొట్టడం తట్టు ఏదైనా వాళ్ళు చేసే అధికారం, పూర్తి హక్కులు వాళ్ళకు ఉంటాయి. ఒకవేళ మహిళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని న్యాయ వ్యవస్థ దగ్గర తమ బాధ చెప్పుకోవాలి అనుకుంటే వచ్చి అక్కడ తమకు జరిగినటువంటి అన్యాయం వివరించి గాయాలు చూపించాలి. అందుకు మళ్ళీ వాళ్ళు కూడా తండ్రిని కానీ భర్తను కానీ వెంట పెట్టుకుని తీసుకురావాల్సి వస్తుంది. అంటే ఎవరైతే కొడతారో, ఎవరైతే గాయపరుస్తారో వాళ్ళనే వెంట పెట్టుకుని మళ్ళీ న్యాయస్థానానికి రావాలి. ఇవన్నీ కూడా ఇంకా స్త్రీ యొక్క స్వేచ్ఛను హరించి గృహహింసను పెంచే చట్టాల్లో ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ఇది న్యాయంగా లేదని చెప్పేసి తాలిబాన్ మహిళలందరూ కూడా భావిస్తున్నారు. కాకపోతే వాళ్ళు గట్టిగా చెప్పే అవకాశం కూడా అక్కడైతే లేని పరిస్థితి.